పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం ఉప్పలపాడు వద్ద కారు టాటా మ్యాజిక్ వాహనం ఒకదానికొకటి ఢీకొని పలువురికి స్వల్ప గాయాలు. 2 వాహనాలు ఢీకొన్న సమయంలో అటుగా వెళుతున్న స్కూటీ సైతం ప్రమాదంలో చిక్కుకుంది. వెళుతున్న సచివాలయ ఉద్యోగి అంజలి స్వల్ప గాయాల పాలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను నర్సరావుపేట ఆసుపత్రికి తరలించారు. నర్సరావుపేట రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో కారు చక్రం ఒక్కసారిగా ఊడిపోవడంతోనే ప్రమాదం జరిగిందని గుర్తించారు. ఈ మేరకు సమాచారాన్ని కారు యజమాని కిషోర్ పోలీసులకు తెలియజేశారు. స్కూటీ వస్తుందండి. ఇతను ఈ ఉప్పలపాడు దాటి వచ్చేసరికి వెంటనే ఆ కారుది స్విఫ్ట్ డిజైర్ కారుది ఎదురు యాక్సిల్ ఇరిగిపోయిందండి. అది రావటంలో ఆ స్పీడ్లో కానీ సంథింగ్ దగ్గర ఏదైనా కానీ యాక్సిల్ ఇరిగిపోయింది. ఆ యాక్సిల్ ఇరిగిపోవడం వల్ల సడన్గా కంట్రోల్ తప్పేసి ఎదురొస్తున్న ఆటోను కొట్టాడు. ఆ ఆటోను సైడ్కి పడిపోయింది. ఆ తర్వాత వెనక వైపు వస్తున్న స్కూటీ మీద వల్లెపు అంజలి అని పెట్లూరు వారి పాలెం సచివాలయంలో వర్క్ చేస్తుంది. వారికి తగిలిన వెంటనే ఆటో పక్కన పడి ఆమెకు స్మాల్ ఇంజరీస్ తగిలినాయి. అయితే టోటల్గా ఆ యాక్సిల్ ఇరిగిపోవటం వల్ల సడన్లీ ఇది యాక్సిడెంట్ అయింది. అయితే ఎవరికైతే ఎలాంటి ప్రాణహాని లేదు, స్మాల్ ఇంజరీస్ ఉన్నాయండి. అందరినీ 108లోకి తీసుకెళ్లారు. అందరికీ స్మాల్ ఇంజరీసే, ఎలాంటి ప్రాణహాని అయితే లేదు.